హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ కార్తి అండ్ ఖుషి ఛానల్. ఈరోజు మనం గుంత పొంగనాలు టేస్టీగా ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, క్యారెట్, టమాటోని తీసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఒక కప్పు పెరుగుని పోసుకోండి. తర్వాత బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. అది చాలా మంచిగా అయ్యేంత వరకు టేస్టీగా కావాలి కాబట్టి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇలానే బాగా కలుపుకుంటూ కాసేపు మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చట్నీ ఎలా చేద్దామో చూద్దాం. చట్నీకి కావాల్సినవన్నీ తీసుకోండి. ఇప్పుడు మనం పుట్నాలు, ఆనియన్, కొత్తిమీర, అల్లము, మిర్చి, ఇంకా చింతపండు, ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా టేస్టీ చట్నీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గుంత పొంగనాలకి చట్నీకి పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ పోసుకోండి. తర్వాత 2 మిర్చీలు ఇంకా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న తర్వాత కొంచెం చట్నీలోకి ఇంకా గుంత పొంగనాలు దాంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గుంత పొంగనాలకి ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం బ్రష్తోని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న గుంత పొంగనాల పిండిని 1 by 1 అన్నిట్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి మనం బాగా వేడెక్కిన తర్వాత క్రిస్పీగా టేస్టీగా అయ్యేంత వరకు వేడి చేసుకోండి. ఇప్పుడు క్రిస్పీగా అయిన తర్వాత తీయండి. తీసి ఇప్పుడు కొంచెం తిప్పండి. అన్నీ తిప్పుకోండి. ఇప్పుడు చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయో చూడండి. క్రిస్పీగా నాకైతే చాలా బాగున్నాయని అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఎంత గుమగుమలాడుతుందో. మీరు కూడా ఈ రెసిపీని టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో టేస్టీ, చాలా టేస్టీగా ఉన్నాయి కదా ఖుషి? అవును. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.